లండన్లో మృతి చెందిన తమ కొడుకు కడసారి చూపు కోసం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నాదుర్గల్ గ్రామానికి చెందిన ఐలయ్య చిన్న కుమారుడు చైతన్య ఎంఎస్ చదవటానికి లండన్కు వెళ్లాడు. వినాయక చవితి సందర్భంగా తమ రూంలో ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి ఈ నెల 1వ తేదీన నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక 14 రోజులుగా కొడుకు మృతదేహాన్ని చివరి చూపు చూసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ కుమారుడు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావాలని కోరుతున్నారు చైతన్య పేరెంట్స్. మా బాబుని తొందరగా తీసుకురమ్మని ఎంతో కిషన్ రెడ్డి అన్న దగ్గరికి పోయినాము, అక్కడ పోయినాము. కానీ ఇంకా 2 days 3 days అని అంటున్నారు. మేము బాధ భరించలేకపోతున్నాం. మా బాబు బాడీ తొందరగా రావాలని కోరుతున్నాము. కిషన్ రెడ్డి అన్న అదే అక్కడ గవర్నమెంట్ వేరే లాగా ఉంటుంది, మనం చేసే ప్రాసెస్ మనం చేస్తున్నామేమో అన్నాడు కిషన్ రెడ్డి అన్న. 14 రోజులు అవుతుందన్న. ఎట్లా చనిపోయింది? అదే అన్న వినాయకుని విమర్శనం దాంట్లో వెళ్ళి వస్తుండగానే జరిగిందని తెలుసు, కానీ ఇక మిగతాది నాకు తెలియదు. విమర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా నాకు చెప్పేది.